మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. 2025కు గుడ్ బై చెప్పి 2026కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు గెట్ రెడీ అంటోంది యూత్. ఏడాది మొత్తం గుర్తుండేలా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఆనందోత్సాహాల మధ్య కేరింతలతో 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఎవరికి వారు ప్లాన్స్ వేసుకుంటున్నారు. పట్నం పల్లె అని తేడా లేకుండా అంతా పార్టీ మూడ్లోకి వెళ్లిపోయారు. నా భూతో నా భవిష్యత్ అనేలా సెలబ్రేషన్స్ తో హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. సెలబ్రేషన్స్ అంటే అలా ఇలా ఉండొద్దు. 2026 మొత్తం స్వీట్ మెమోరీలా మిగిలిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు బుక్ చేసుకుంటున్నారు. అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్స్ లో సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ప్రముఖులు, వ్యాపార వర్గాలు గోవాలో, విదేశాల్లో న్యూ ఇయర్ పార్టీలకు తరలి వెళ్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలతో హైదరాబాద్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ ప్రియులను ఆకట్టుకునేందుకు, వారిని సంబురాల్లో ముంచేందుకు అదిరిపోయే రేంజ్ లో ఈవెంట్స్ రెడీ అయ్యాయి. పబ్లు, క్లబ్లు, రిసార్ట్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. డీజే మోతలు, మందు, విందుతో కస్టమర్స్ ను ఫుల్ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా తారలను, డీజేలను వేడుకలకు ఇన్వైట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త థీమ్లతో నిర్వహిస్తూ ఉంటారు. మైదానాల్లో విద్యుత్ దగదగల నడుమ లైవ్ మ్యూజిక్, దేశ విదేశాల నుంచి రప్పించిన డీజేల సంగీత హోరులో సెలబ్రేషన్స్ నిర్వహణ మొదలు ఇండోర్లో పార్టీల వరకు వేర్వేరు థీమ్లతో ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, బాలీవుడ్, టాలీవుడ్ సంగీతంతో వేడుకలకు వచ్చిన వారిని 5 నుంచి 6 గంటల పాటు అలరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ ఇయర్ కోసం మస్తు పార్టీ చేసేందుకు హోటళ్లు, క్లబ్లు ఇప్పుడు కాస్త ఓల్డ్ ట్రెండే. ఫామ్ హౌస్లు, రిసార్ట్లే నయా ట్రెండ్. నగరానికి దూరంగా మద్యం మజాలో, డీజేల హోరు, డాన్సులు, కేకల మధ్య ఆనందపు టంచులను తాకితే అదే అసలైన పార్టీ అని అడిగేవారు, అడ్డు చెప్పేవారు ఉండరనే భావనతో పార్టీ ప్రియులు ఫామ్ హౌస్లకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 5 నుంచి 10 మంది దాకా పోగై కొందరు, కుటుంబ సభ్యులతో ఇంకొందరు ఫామ్ హౌస్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు నగర శివార్లలో ఉన్న వాటిని బుక్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం మొయినాబాద్, చిలుకూరు బాలాజీ రోడ్, జల్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, వికారాబాద్, గండిపేట ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లకు డిమాండ్ పెరిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంతో పోలిస్తే 20 నుంచి 30 అధిక రేట్లను నిర్వాహకులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖర్చును పార్టీ ప్రియులు అస్సలు పట్టించుకోవడం లేదు. న్యూ ఇయర్ మజా కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ అవుతున్నారు. ఫ్యామిలీలు కూడా ఫామ్ హౌస్లకు చేరుతున్నాయి. 4-5 కుటుంబాలు కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ పార్టీలు అనగానే పోలీసుల ఆంక్షలుంటాయి. ఆ రోజు రాత్రంతా తనిఖీలు ఉంటాయి. ఈ తలనొప్పులు ఎందుకు? చాలా మంది గోవాకో, దుబాయ్కో వెళ్లి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది. ఇప్పటికీ కిట్టి పార్టీలంటూ వీకెండ్స్ లో ఫామ్ హౌస్లకు వెళ్లి మజా చేస్తున్న పార్టీ ప్రియులు న్యూ ఇయర్ వేడుకలకు అవే బెటర్ అని అనుకుంటున్నారు. ఫలితంగా శివార్లలోని ఫామ్ హౌస్లు, రిసార్ట్లు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్,
డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. మద్యం సేవించి పట్టుబడ్డ వారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవాలని మైనస్ డ్రైవింగ్ పై దృష్టి సారించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఆల్కహాల్ కంటెంట్ ను బట్టి చర్యలుంటాయి. 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకుంటారు. ఇక ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ ను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులైతే తప్పవు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. ఇక ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు. నగరంలోని పలు ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పోలీసుల ఆంక్షలు, సూచనలు పాటిస్తూ ప్రజలందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని పోలీస్ బాసులు సూచిస్తున్నారు.